ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. 5వ పాసురం. మాయనే మన్ను వడుమదురై మైందనే. ఎలాంటివాడు ఆ స్వామి? చిత్ర విచిత్రమైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు కలిగినవాడు. అలాంటి స్వామండి మధుర నగరానికి దిగి వచ్చాడు. తూయ పెరునీరు యమునైతురవనై. మరి పెరగడం ఎక్కడ పెరిగారండి? అదుగో ఆ యమునా నది ఆవల ఉన్న ఆ గోకులంలో పెరిగాడు. పుట్టగానే మరి రాత్రికి రాత్రి ఆ యమునా నది దాటడం ఎలాంటి విశేషమండి! ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని చేశాడు! అక్కడ తల్లి ప్రేమతో లొంగబడి ఉన్నాడు. తూయోమాయ్ వందు. దీనికి మనం పరిశుద్ధం కావాలండి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ధత ఏర్పడుతుంది. నాం తూమలర్ తూవిత్తుషుదు. పరిశుద్ధమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు, ఒక్కసారి చేతులు జోడిస్తే చాలు. ఎలాంటివాడు ఆ శ్రీకృష్ణయ్య? ఆ రేపల్లిలో ఆ వెన్నని దొంగతనం చేసేవాడు ఆ గోపాలకులతో కలిసి. అలాంటి వాడండి ఆయన. ఇంకా ఏం చేశాడు? ఆ యశోదమ్మకి కట్టబడిపోయాడే ఆ వెన్న దొంగలిచ్చే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. మన తినాల్సిందిక మనస్సు ఉంది కాబట్టి ఆయన గుణాల్ని స్మరించుకుందామండి. ఇంకా ఏ ఏ గుణాలు ఆయన చేసింది? మనం ఎన్నో దామోదర బంధనం. ఆ తల్లికి లొంగబడిపోయాడా? ఆ యశోదాదేవి కట్టిన ఆ ఉదర బంధనానికి ఆ రోటికి కట్టింది కదా, అలాంటి ఆ తల్లికి లొంగబడిపోయాడు యశోదమ్మకి. మనకి కూడా లొంగిపోతాడండి ఆయన నామాన్ని గనక మనం చక్కగా పలికితే. అలాంటి శ్రీకృష్ణ వైభవాన్ని చెబుతూ